ఒకరోజు ఒక చిట్టడవిలో ఒక చెట్టు పైన కూర్చుని ఒక కాకి ఏడుస్తుంది. అది చూసిన ఒక బాతు కాకి దగ్గరికి వచ్చి, మిత్రమా, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. నాకు పెద్ద సమస్య వచ్చింది అని చెప్పింది కాకి. ఏంటది అని అడిగింది బాతు. నేను నివాసం ఏర్పరచుకున్న చెట్టు కింద ఒక పుట్ట ఉంది. అందులోని పాము నా గుడ్లను తినేస్తుంది. ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇలా పిల్లలను పోగొట్టుకోవాల్సి వస్తుందని ఒకసారి ధైర్యం చేసి పాముతో మాట్లాడాను. గుడ్లను ఏమీ చేయొద్దు అని బ్రతిమాలాను అని తన గోడును వెళ్ళబోసుకుంది కాకి. దానికి పాము ఏం చెప్పింది అని అడిగింది బాతు. నాకు కాకి గుడ్లంటే ఇష్టం. నువ్వు నన్ను ఏం చెయ్యలేవు. ఎంత బాధపడినా నేను నీ మాట వినను అని పొగరుగా సమాధానం ఇచ్చింది. అని చెప్పింది కాకి. మరి అందుకు నువ్వేమన్నావు అని ప్రశ్నించింది బాతు. ఈసారి గుడ్లు పెట్టే ముందు వేరే చెట్టు చూసుకుని వెళ్తానని జవాబిచ్చా. దానికి పాము ఏమందో తెలుసా? ఈ అడవిలో అణువణువు నాకు తెలుసు. ఈ అడవిలో నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. గుడ్లను తినేస్తా అంది. అందుకే ఈ అడవిని వదిలి వెళ్దామనుకుంటున్నా అని కాకి వాపోయింది. ఏ తప్పు చెయ్యని నువ్వెందుకు వెళ్ళడం? ఆ పామునే తరిమేయవచ్చు కదా అని అంది బాతు. పాముతో పోరాడగల శక్తి ఉంటే ఎప్పుడూ ఆ పని చేసేదాన్నే. కళ్ళ ముందు నేను పెట్టిన గుడ్లను తినేస్తుంటే ఏమీ చేయలేకపోయా అంటూ ఏడుస్తూ చెప్పింది కాకి. దానికి బలం ఉంది, కానీ తెలివి లేదు. ఆపద సమయాల్లో భుజబలం కంటే బుద్ధి బలం కాపాడుతుంది. ఆలోచిస్తే పాము నుంచి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చింది బాతు. ఆ మాటలతో కాకి ఆలోచనలో పడింది. ఇంతలో ఓ ఉపాయం తట్టింది. బాతు చెవిలో చెప్పింది. చాలా మంచి ఆలోచన. అలా చేస్తే తప్పకుండా పాము పారిపోతుంది అని బాతు ప్రోత్సహించింది. అడవి పక్కనున్న గ్రామంలో చెరుకు నుంచి బెల్లం తయారు చేసే మిల్లు వద్దకు వెళ్ళింది కాకి. అక్కడి నుంచి ఓ బెల్లం ముక్కను తీసుకొచ్చి తన గూడు ఉన్న చెట్టు మొదట్లో, అంటే పాము పుట్ట పక్కన వేసింది. కొద్దిసేపట్లోనే గండు చీమలు, ఎర్ర చీమలు అన్నీ బెల్లం చుట్టూ చేరాయి. తినడం పూర్తయ్యాక ఇంకా బెల్లం ముక్కలు కనిపిస్తాయేమోనని వెతుక్కుంటూ అక్కడున్న పుట్ట లోపలికి వెళ్ళి అందులోనే తిష్టవేశాయి. ఆహారం కోసం వెళ్ళి తిరిగి వచ్చిన పాము తన పుట్టలోని చీమలను చూసి భయపడింది. చెట్టుపై కూర్చుని ఇదంతా గమనిస్తున్న కాకి పామును చూసి నవ్వింది. ఇది కాకి చేసిన పనే అనుకున్న పాము ఇక ఏమీ చెయ్యలేక అక్కడి నుంచి పారిపోయింది. అపాయం ముంచుకొస్తున్నప్పుడు బాధపడుతూ సమయం వృధా చేయకుండా ఆలోచిస్తే ఉపాయం దొరుకుతుందని సలహా ఇచ్చిన బాతుకు కృతజ్ఞతలు చెప్పింది కాకి. గుడ్లను పొదిగి పిల్లలతో సంతోషంగా గడపసాగింది.